వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ సూర్యకిరణ్. ఆమన్గల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై డిఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి గారు, డిఎస్ఎస్ఓ శ్రీమతి నవజాత గారు ఈ రోజు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు కొనుగోలు కేంద్రంలోని పరిస్థితిని సమీక్షించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టోకెన్ జారీ అయిన రైతుల ధాన్యాన్ని వెంటనే తూకం వేసి ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ గూడూరు భాస్కర్ రెడ్డి గారు, ఏఎంసీ డైరెక్టర్లు శ్రీ తాళ్ల రవీందర్, శ్రీ జెల్ల రమేష్ గౌడ్, శ్రీ సంపత్ కుమార్, శ్రీ నరేష్ నాయక్, కేఎన్ఆర్ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రీ మెకానిక్ బాబా, శ్రీ శ్రీను నాయక్, ఆమన్గల్ పిఎస్సిఎస్ సెక్రటరీ శ్రీ దేవేందర్, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పురోగతిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని ఆదేశించారు. ఈ భేటీలో మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జి మధుసూదన్ రెడ్డి, శ్రీ మేఘారెడ్డి, శ్రీ రాజేష్ రెడ్డి, శ్రీ వంశీకృష్ణ, శ్రీ వీర్లపల్లి శంకరయ్య, శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ గ్రామస్తులు ఈ యువ సర్పంచ్ చేస్తున్న మంచి పనికి శబాష్ అని మెచ్చుకుంటున్నారు. గ్రామ చరిత్రలో ఇంత మంచి పని ఎవరు చేయలేదని గ్రామ ప్రజలు యువ సర్పంచ్ కు దీవెనలు ఇస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ యువ సర్పంచ్. కొల్చారం మండలం చిన్న ఘనపూర్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో భాగంగా మీ ఇంటి మహాలక్ష్మికి మా ఇంటి చిరుకానుక హామీలో భాగంగా నేడు గ్రామంలో 6 లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5,116 రూపాయలు అందజేయడం జరిగింది. పోతరాజు లక్ష్మి అండ్ భాస్కర్, మంద వరలక్ష్మి అండ్ శ్రీకాంత్ రాజ్, నాన్నగారి కృష్ణవేణి అండ్ సందీప్, తాటి శోభ అండ్ వెంకటేశం, నాగం చిత్ర అండ్ నితిన్, నాన్నగారి అర్చన అండ్ హరీష్ గార్లకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకమ్మ నరసింహలు, పిఎస్సిఎస్ చైర్మన్ మంద నాగయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుబోయిన అశోక్, ఉపాధ్యక్షుడు దార ప్రకాష్, వార్డు మెంబర్ రమావత్ సురేష్, నాగ రమేష్, నాయికోటి రమేష్, వడ్ల లక్ష్మీపతి, రంగన్న గారి శ్రీనివాస్ రెడ్డి, రంగన్న గారి నాగార్జున రెడ్డి, కమ్మరి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి సర్పంచ్ అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. అయితే అందులో భాగంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలకు. మరి మన గ్రామంలో ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల పుడితే మీ ఇంటి మహాలక్ష్మికి మా ఇంటి చిరుకారు కానీ ఇస్తానని నేను హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా నేటి రోజున మా 6 లబ్ధిదారులకు మా గ్రామంలో 5,110 రూపాయలు నేటి రోజున ఇవ్వడం జరిగింది. మరి వారి వివరాలు పేర్లు ఏంటంటే పోతరాజు లక్ష్మి, భాస్కర్, మరియు నాన్నగారి కృష్ణవేణి, సందీప్, మంద వరలక్ష్మి, శ్రీకాంత్ రాజ్, తాటి శోభ, వెంకటేశం, నాగం చిత్ర, నితిన్, మరియు నాన్నగారి అర్చన, హరీష్. ఈ 6 లబ్ధిదారులకు నేటి రోజున 5,110 రూపాయలు మా గ్రామంలోని మా ముఖ్య నాయకుల ద్వారా అందజేయడం జరిగింది. మరి ఈ నగదు ఖర్చు కోసం నా సొంత పేరు నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి సర్పంచ్ 5 ఏళ్ల పాటు 10 రోజులు ఈ 5,110 రూపాయలు అందరు లబ్ధిదారులకు ఇస్తారని మనం చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిసిన అప్పాజీపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్. కొల్చారం మండలం అప్పాజీపల్లి సర్పంచ్ నాయిని వెంకట్ గౌడ్ గజని మెదక్ ఎంపీ రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పాజీపల్లి గ్రామ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ వెంకట్ గౌడ్ ఎంపీ రఘునందన్ రావుని కలవడం జరిగింది. గ్రామంలోని 2 అంగన్వాడీ
సెంటర్లు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ మరమ్మతుల కోసం నిధులు విడుదల చేయాలని ఎంపీ గారిని కలిసి కోరడం జరిగింది. దానికి ఎంపీ గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పోతంచెట్టిపల్లి సర్పంచ్ పోతూరి దయాకర్ గౌడ్, కొమ్ముల రాజా గౌడ్, మహేష్ గౌడ్, నెల్లి నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.